చిన్న వర్షం పడితే చాలు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని 20 గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరంగా గడపాల్సిన పరిస్థితి. వాగులపై లో లెవెల్ వంతెనలు మునిగిపోవడంతో దశాబ్ద కాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అత్యవసర సమయంలో సైతం అంబులెన్స్ వాగు దాటని దయనీయ స్థితి. అది గతం. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో పెగడపల్లి వాగుపై బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దాంతో ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక్కడ మనం చూస్తున్న పెగడపల్లి బ్రిడ్జ్ గత 5 సంవత్సరాల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు శంకుస్థాపన చేశారు. అప్పటి చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ దృష్టి పెట్టకపోవడంతో కొన్ని ఏండ్లుగా పనులు నిలిచిపోయాయి. ఏటా వర్షాకాలం పెగడపల్లి నుంచి మొదలుకొని గంగిపల్లి, షేక్పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, మద్దులపల్లి, కుందారం, కృష్ణాపూర్, పౌనూర్, వేలాల, శివారం మీదుగా చెన్నూరు మండలానికి వెళ్లాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. సుమారు 20 గ్రామాల ప్రజల రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. రాకపోకలు స్తంభించేవి. ఈ పెగడపల్లి ఇంతంత వర్షాకాలం స్టార్ట్ అయితే కొంచెం వర్షం కొట్టినా కూడా రాకపోకలు బంద్. గర్భిణీ స్త్రీలు గాని, స్కూల్ పిల్లలు గాని, ఈ పవర్ ప్లాంట్లో పనిచేసేటోళ్ళు కానీ, ఎటన్నా ఊర్లలో పోయేటోళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతూ చాలా నరకం అనుభవించారు. మా గతంలో ఉన్న ప్రభుత్వం, గతంలో ఉన్న ఎమ్మెల్యే ఈ నిధులన్నీ బయటి మండలాలకు బయటికి పంపించడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్ ముంగట ఈ బ్రిడ్జి పని స్టార్ట్ చేయడం జరిగింది. నత్తనడకన జరిగినాయి పనులు ఇన్ని రోజులు. ఇప్పుడు మా వివేక్ సార్ గెలిచినాక కాంట్రాక్టర్ గారిని పిలిచి తొందరగా పనులు చేయాలి బాబు, మంచిగా చేయాలి, పనులు చేసి మా ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాలన్నారు. అన్నవల్లే కాంట్రాక్టర్ గారు అచ్చటోళ్ళకి పోయేటోళ్ళకి ఏం ఇబ్బందులు లేకుండా రోజు పని మంచిగా నడుస్తుంది. పని అయిపోయింది, దగ్గర పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి తొందరగా అయింది బ్రిడ్జి. మాకు చాలా సంతోషం ఉన్నది. 20 ఊళ్ళ గ్రామ ప్రజలు చాలా ఆనందపడతాను. 6 ఏళ్ల కిందట సింగరేణి CSR నిధులు మంజూరైనప్పటికీ టెండర్ల దశలోనే ఏళ్లు గడవడంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బ్రిడ్జీల నిర్మాణాలపై దృష్టి పెట్టారు. నిర్మాణ పనులు చకచకా ముందుకు సాగుతున్నాయి. కేవలం 3 నెలల్లోనే ఈ ఏడాది వానాకాలం నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో నత్తనడకన సాగడం జరిగింది. ఈ యొక్క పనులన్నీ కూడా వివేక్ వెంకటస్వామి గారు చర్య తీసుకొని అధికారులకు ఆదేశించడం జరిగింది. మరి కాంట్రాక్టర్ గారితో పాటు అందరూ కూడా పనులన్నీ కూడా తొందరగా చేయడం జరిగింది. విలేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ వాగుతోటి ఇప్పుడు 20 గ్రామాలకు మా వివేక్ వెంకటస్వామి గారు మేలు చేసిన వారు అవుతారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు తృతీయ దశకు చేరుకోగా 2 వైపులా అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. పవర్ ప్లాంట్ లో ఎక్కువ శాతం పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి, సెట్టిపల్లి, టేకుమట్ల వాసులు పనిచేస్తున్నారు. వర్షాకాలంలో వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు వారికి రవాణా కష్టాలు తొలగనుండగా దాదాపు 20 గ్రామాలకు పైగా రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. చాలా ఇబ్బంది ఉండేది. వాటర్ వచ్చేది ఉంటే మొత్తం నడవడానికి కూడా ఛాన్స్ ఉండకపోవు, బళ్ళు పోవడానికి ఛాన్స్ ఉండకపోవు, ఇబ్బంది అయ్యేది, చాలా ఇబ్బంది అయ్యేది. ప్రతి వర్షాకాలం చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టడం వల్ల ఇప్పుడు ఇబ్బంది లేకుండా రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా ప్రజలకు కానీ వెహికల్స్ కానీ మంచిగా ఉంది. మా పెగడపల్లి వీధుల వాగులో మాకున్న చాలా ఇబ్బందులు ఉండేది. గత కాలంలో ఉన్నప్పుడు మాకు ఇప్పుడు మా ఎమ్మెల్యే చెన్నూరు కాన్స్టిట్యున్సీ వివేక్ వెంకటస్వామి గారు ఈ 3 నెలల్లో మా బ్రిడ్జి మాకు స్థాపించడానికి ముందుగా కృషి చేసి ఈ పనులు తొందరగా చేపించారు. గత ఎమ్మెల్యే బాల్కా సుమన్ కమిషన్ల కక్కుర్తి కోసం బ్రిడ్జ్ అవసరం లేని చోట్ల బ్రిడ్జి నిర్మాణం చేపట్టి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. పక్కకే పవర్ ప్లాంట్ ఉన్నా, CSR స్పెషల్ ఫండ్స్ ఉన్నా వాటి ద్వారా నిర్మించడంలో నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వం హయాంలోని ప్రభుత్వం ఎమ్మెల్యే బాల్కా సుమన్ యొక్క అసమర్థతతోటి ఇక్కడ ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కోవడం జరిగింది. ఈ బ్రిడ్జి దాటి దాదాపు 10-15 విలేజ్ ప్రజలు మంచాల్ ప్రాంతానికి వెళ్లాలంటే కష్టాలు పడేటువంటి వాళ్ళు. మరి బాల్కా సుమన్ ఇక్కడి ఫండ్స్ తీసుకుపోయి CSR స్పెషల్ ఫండ్, DMT ఫండ్స్ తీసుకుపోయి ఇతర ప్రాంతాలకు తరలించి ఇక్కడ నిర్లక్ష్యం వహించడం జరిగింది. స్టేట్ నాన్ ఫండ్స్ కింద శాంక్షన్ చేపించి శిలాఫలకానికే పరిమితం చేసినటువంటి ప్రభుత్వం గడ్డం వివేక్ వెంకటస్వామి గారు గెలిచిన 3 నెలల్లోనే త్వరితగతిన పనులు పూర్తి చేయడంలో ఈ 15 విలేజ్లోని ప్రజల యొక్క కష్టాలను, మరి పెగడపల్లి కష్టాలను తీర్చడంలో మరి ఆ కాంట్రాక్టర్ కు, మరి మా ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా సహకరించిన అందరికీ కృతజ్ఞతాభివందనాలు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో బాల్కా సుమన్ ఎమ్మెల్యే గారు లాస్ట్ చివరి దశల్లో తన ఎలక్షన్ ముందు టైంలో మాత్రమే వచ్చి ఏదో నామమాత్రంగా దీనికి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. అదే మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వివేక్ అన్న గారి దృష్టికి పెగడపల్లి గ్రామస్తులు రికుల శ్రీనివాసరెడ్డి గారు మిగతా సభ్యులు అందరూ తన దృష్టికి తీసుకపోగానే ఇది కంటిన్యూషన్ కావాలనే ఉద్దేశంతో త్వరితగతిన 3 నెలల్లోనే మా వివేక్ అన్న గారి చొరవతోటి బ్రిడ్జి
చివరి దశకు తుది దశకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయని అంటున్నారు స్థానికులు.